త్వరలో ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఇలాంటి పథకం చాలా రాష్ట్రాల్లో నడుస్తుంది. ఈ పథకాన్ని కొంతమంది మెచ్చుకుంటున్నారు, మరి కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు. అందుకే ఈ వీడియోలో అసలు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మంచిదా కాదా, దానివల్ల కలిగే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఈ మధ్య చాలా రాష్ట్రాలు ఎందుకని ఈ పథకాన్ని ఇస్తున్నాయి, ఈ పథకం మిగతా రాష్ట్రాల్లో సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనే విషయాల గురించి చెప్పబోతున్నాను. ఇక స్టార్ట్ చేస్తాను. సింపుల్ గా నా ఒపీనియన్ చెప్పాలంటే ఫ్రీ బస్ కి అంతా మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు అని నేను అంటున్నాను అనే దానికి గల కారణాలు చెబుతాను, అప్పుడు మీకే అర్థమవుతుంది నేను ఎందుకు మంచిది కాదు అంటున్నాను అనేది. ప్రస్తుతం ఏ చోట్ల ఫ్రీ బస్ స్కీమ్ ఉందంటే ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ 5 చోట్ల ఫ్రీ బస్ స్కీమ్ నడుస్తుంది. ఢిల్లీ విషయానికి వస్తే ఇండియాలో మొట్టమొదట మహిళలకి ఫ్రీ బస్ స్కీమ్ ప్రవేశపెట్టినది ఢిల్లీ గవర్నమెంటే. 2019లో పింక్ స్లిప్ పాస్ అనే పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఢిల్లీలో ఉన్న ఏసీ మరియు నాన్ ఏసీ బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణించవచ్చు. కేవలం లోకల్ ప్రజలే కాదు, ఏ రాష్ట్రానికి చెందిన మహిళ అయినా ఢిల్లీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు. ఎలాంటి ప్రూఫ్ అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్ గా బస్సు ఎక్కి కండక్టర్ దగ్గర ఫ్రీ టికెట్ తీసుకుంటే చాలు, ప్రయాణించవచ్చు. ఇక తమిళనాడు విషయానికి వస్తే ఢిల్లీ తర్వాత మహిళలకి ఫ్రీ బస్ స్కీమ్ ప్రారంభించింది తమిళనాడు గవర్నమెంటే. 2021లో జీరో టికెట్ బస్ ట్రావెల్ జెట్టి అనే పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు. కానీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అందులో కూడా మొదటి 30 కిలోమీటర్లు వరకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇక కర్ణాటక విషయానికి వస్తే 2023లో శక్తి అనే పేరుతో మహిళలకి ఫ్రీ బస్ స్కీమ్ ప్రారంభించారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే 2023లో మహాలక్ష్మి అనే పేరుతో మహిళలకి ఫ్రీ బస్ స్కీమ్ ప్రారంభించారు. పంజాబ్లో అయితే 2021లో ఈ పథకం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో స్టార్ట్ చేయబోతున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ 5 చోట్ల మహిళలకి ఉచిత బస్సు పథకం నడుస్తుంది. అయితే ఈ పథకం వల్ల ప్రజలకి ఏమైనా ఉపయోగం కలిగిందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని సంస్థలు ఆయా రాష్ట్రాల్లో సర్వే చేశాయి. అలా సర్వే చేసినప్పుడు వాళ్లకి కొన్ని నిజాలు తెలిసాయి. అవేంటో చెప్తే ముందుగా ఉచిత బస్సు పథకం వల్ల ఆయా రాష్ట్రాల్లో ఇప్పటివరకు కలిగిన లాభాలు ఏంటో చెబుతాను. నెంబర్ 1 సేవింగ్స్. ఈ పథకం వల్ల మహిళలు నెలకి 600 నుంచి 1000 రూపాయలు వరకు సేవ్ చేస్తున్నారు. ఒక్కసారి మీరే ఆలోచించండి, నెలకి 20,000 రూపాయలు సాలరీ తీసుకునే ఒక మహిళకు 1000 రూపాయలు సేవ్ అవ్వడం అనేది చాలా ఎక్కువ. అంటే సంవత్సరానికి దాదాపు 12,000 రూపాయలు సేవ్ చేసుకోగలుగుతుంది. అలా సేవ్ చేసిన డబ్బులతో ఇంట్లోకి సరుకులు కొనుక్కుంటుంది లేదా తన పిల్లల ఎడ్యుకేషన్ కి ఉపయోగిస్తుంది. నెంబర్ 2 ఎంప్లాయ్మెంట్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జాబ్ చేసే లొకేషన్ అనేది తాము నివసిస్తున్న ప్రదేశానికి చాలా దూరంగా ఉంటుంది. అందువల్ల మహిళలు ఏమని ఆలోచిస్తారంటే వచ్చే సాలరీ ట్రావెలింగ్ ఛార్జెస్ కే సరిపోతుంది, ఇంకేం డబ్బులు మిగులుతాయి, జాబ్ చేయడం ఎందుకులే అని ఆలోచిస్తారు. అలాంటి వాళ్లకి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. జాబ్ చేసే లొకేషన్ దూరంగా ఉన్నా సరే ఈ పథకం వల్ల జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది, డబ్బులు సంపాదించుకోవచ్చు. నెంబర్ 3 లీజర్ టైం. నార్మల్ గా మహిళలు ఎప్పుడైనా బంధువులు ఇంటికి వెళ్లాలనుకున్న ఇంట్లో చెబితే ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం, వెళ్ళొద్దు అని చెబుతారు. కానీ ఇప్పుడు ఈ పథకం వల్ల ఇంట్లో వాళ్ళు అలా చెప్పే అవకాశం లేదు. ఒకప్పుడు సంవత్సరంలో బంధువుల ఇంటికి 1-2 సార్లు మాత్రమే వెళ్లేవాళ్లు. ఇప్పుడు ఈ పథకం వల్ల ఎక్కువ సార్లు వెళ్లవచ్చు. ఇక నుంచి మహిళలు కూడా సరదాగా పార్క్స్ కి, బీచెస్ కి వెళ్లవచ్చు, భక్తులు టెంపుల్స్ కి వెళ్లవచ్చు. నెంబర్ 4 సేఫ్టీ. ఈ పథకం వల్ల బస్సెస్ లో ప్రయాణించే మహిళల సంఖ్య బాగా పెరిగింది. దానివల్ల ఒకప్పుడు బస్సెస్ లో తక్కువగా కనిపించే మహిళలు ఇప్పుడు ఎక్కువగా కనబడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే బస్సులో ట్రావెల్ చేసే ఒక మహిళకు తనతో పాటు ఇంకా చాలా మంది మహిళలు ఉన్నారనే భావన కలుగుతుంది. దానివల్ల మహిళలు బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు తాము సేఫ్ గా ఉన్నామనే ఫీల్ కలుగుతుంది. దానివల్ల ఇంతకు ముందు బస్సెస్ లో ట్రావెల్ చేయని వాళ్లకి కూడా ట్రావెల్ చేద్దామనే ఫీల్ కలుగుతుంది. ఇవే ఈ పథకం వల్ల కలుగుతున్న లాభాలు. ఇక ఈ పథకం వల్ల కలుగుతున్న నష్టాల గురించి చెబుతాను. నెంబర్ 1 క్రౌడింగ్. ఈ పథకం స్టార్ట్ చేసిన తర్వాత మహిళలు ఎక్కువగా బస్సెస్ లో ప్రయాణించడం మొదలు పెట్టారు. అందువల్ల బస్సెస్ లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. కానీ బస్సెస్ సంఖ్య మాత్రం పెరగలేదు. అవే నెంబర్
ఆఫ్ బస్సెస్ కానీ ఎక్కువ మంది ప్రయాణికులు దానివల్ల బస్సెస్ లో ప్రయాణికులు ఎక్కువ అయ్యారు అందువల్ల సీట్లు సరిపోక చాలా మంది నుంచోవలసిన పరిస్థితి వస్తుంది కొన్నిసార్లు అయితే సీట్ల కోసం ప్రయాణికుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి గవర్నమెంట్స్ అనేవి మహిళలకి ఫ్రీ బస్ స్కీమ్ ఎలాంటి ప్లానింగ్ లేకుండా స్టార్ట్ చేశాయి ఫ్రీ బస్ స్కీమ్ పెడితే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని వాళ్లకు కూడా తెలుసు కానీ బస్సెస్ సంఖ్య పెంచకుండా పథకాన్ని స్టార్ట్ చేశారు అందువల్ల క్రౌడింగ్ సమస్య ఏర్పడుతుంది నెంబర్ 2 రోడ్ బిహేవియర్ ఈ పథకం వల్ల మహిళలు బస్సెస్లో ప్రయాణించేటప్పుడు బస్సులో ఉన్న పురుషుల నుంచి కండక్టర్స్ నుంచి డ్రైవర్స్ నుంచి తమ మీద చులకన భావన ఎదురవుతుంది మహిళలు ఏదైనా ప్రశ్నిస్తే ఫ్రీగానే కదా ప్రయాణిస్తుంది దానికి మళ్ళీ క్వశ్చన్స్ ఏంటి అని డైరెక్ట్ గా చెప్పకపోయినా వాళ్ల ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా చెప్పే సిచ్యుయేషన్ వస్తుంది అలాగే ఎక్కడైనా బస్ స్టాప్స్ లో ఎక్కువగా మహిళలు ఉంటే అక్కడ డ్రైవర్స్ బస్సెస్ ని ఆపడం లేదు ఇవే ఈ పథకం వల్ల కలుగుతున్న నష్టాలు అందుకే ఈ పథకాన్ని కొంతమంది మెచ్చుకుంటున్నారు మరి కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు ఇప్పుడు నా ఒపీనియన్ కి సంబంధించిన కొన్ని విషయాలు చెబుతాను గవర్నమెంట్ అనేది ఫ్రీ బస్ స్కీమ్ స్టార్ట్ చేయాలంటే ముందు బస్సెస్ సంఖ్యని పెంచాలి బస్సెస్ సంఖ్యని పెంచడానికి బస్సెస్ ఆర్డర్ ఇచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మినిమం 1 ఇయర్ టైం అయినా పడుతుంది కానీ అన్ని రోజులు గవర్నమెంట్ వెయిట్ చేయడం లేదు బస్సు సంఖ్య పెంచకుండానే పథకాన్ని స్టార్ట్ చేస్తున్నారు అందుకు కారణం ఏంటంటే పొలిటికల్ ప్రెజర్ ఎలక్షన్స్ కి ముందు ఫ్రీ బస్ కి హామీ ఇస్తున్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని వెంటనే అమలు చేయకపోతే అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ గవర్నమెంట్ మీద ప్రెజర్ పెడుతున్నాయి హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నాయి దానివల్ల గవర్నమెంట్ మీద పొలిటికల్ ప్రెజర్ పెరిగి ఏ ప్లానింగ్ లేకుండానే వెంటనే పథకాన్ని అమలు చేస్తుంది అందుకని చాలా సమస్యలు వస్తున్నాయి ఫ్రీ బస్ స్కీమ్ అమలు చేసేటప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏమనుకుంటుందంటే పథకాన్ని త్వరగా అమలు చేస్తున్నందుకు ప్రజలు మెచ్చుకుంటారని నెక్స్ట్ ఎలక్షన్స్ లో మహిళలు తమకే ఓట్లు వేస్తారని అనుకుంటుంది కానీ అధికారంలో ఉన్న పార్టీకి తెలియని విషయానికి ఏంటంటే ఈ పథకం వల్ల తమకి వచ్చే ఓట్ల కంటే పోయే ఓట్లే ఎక్కువగా ఉన్నాయి అది ఎలానో చెబుతాను ఒకప్పుడు డబ్బులు పెట్టి టికెట్ తీసుకుని సీట్లలో కూర్చొని ప్రయాణించే పురుషులు ఇప్పుడు డబ్బులు పెట్టి కూడా నుంచొని ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పథకం వల్ల పురుషులు ఇబ్బంది పడుతున్నారు అందువల్ల పురుషులు ఏమనుకుంటారంటే నెక్స్ట్ టైం ఈ పథకం ఇచ్చే పార్టీకి ఓటు వేయకూడదని అనుకుంటారు సో పురుషుల ఓట్లు నష్టపోయే అవకాశం ఉంటుంది ఈవెన్ మహిళలు కూడా ఈ పథకం వల్ల ఇబ్బంది పడుతున్నారు ఎలానో చెబుతాను ఒక మహిళ ఎలా ఆలోచిస్తుందంటే ఒకప్పుడు సీట్లో కూర్చొని వెళ్లే దానిని ఇప్పుడు ఈ పథకం వల్ల డబ్బులు పెట్టిన సీట్ దొరకని పరిస్థితి నెక్స్ట్ టైం ఈ పథకం ఇచ్చే పార్టీకి ఓటు వేయకూడదని ఆ మహిళ అనుకుంటుంది ఈ పథకం వల్ల ఈవెన్ ఆటోస్ వాళ్ళు ప్రైవేట్ బస్సెస్ వాళ్ళు కూడా నష్టపోతున్నారు ఆటో సబ్స్క్రైబర్స్ ఏమంటున్నారంటే ఈ పథకం వల్ల తమ ఆటోలు ఎక్కే ప్రయాణికుల సంఖ్య తగ్గిందని దానివల్ల ఇన్కమ్ తగ్గిపోయిందని అంటున్నారు అందువల్ల వాళ్ల ఓట్లు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది ఈవెన్ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే మహిళల సంఖ్య కూడా తగ్గిపోయిందని న్యూస్ వచ్చింది హైదరాబాద్ మెట్రోలో 2023 నవంబర్లో 5,50,000 మంది ప్రయాణించగా 2024 ఏప్రిల్లో ఆ సంఖ్య 4,80,000కి పడిపోయింది అందుకే ఆ టైంలో హైదరాబాద్ మెట్రో రైల్ని నిర్వహిస్తున్న ఎల్ఎన్టీ సంస్థ తమ షేర్లో కొంత భాగాన్ని అమ్మాలని ప్రయత్నించింది ఈ పథకం వల్ల ఇంకొక నష్టం ఏంటంటే స్టేట్ బడ్జెట్ మీద భారం పడుతుంది అది ఎలానో చెబుతాను ఫ్రీ బస్ స్కీమ్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఆర్టీసీ మీకు ఫ్రీగా టికెట్ ఇస్తుంది ఆ టికెట్ డబ్బుల్ని తిరిగి ఆర్టీసీకి గవర్నమెంట్ పే చేస్తుంది అంటే ఆర్టీసీ మీకు టికెట్ ఫ్రీగా ఏమివ్వడం లేదు తిరిగి ఆ డబ్బుల్ని గవర్నమెంట్ నుంచి తీసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ ని గాని తీసుకుంటే ఫ్రీ బస్ స్కీమ్ ని ప్రొవైడ్ చేయడానికి నెలకి దాదాపు 250 కోట్ల రూపాయలని గవర్నమెంట్ ఆర్టీసీకి ఇస్తుంది అంటే సంవత్సరానికి దాదాపు ఇండియన్ రూపీ 3,000 కోట్ల రూపాయలు ప్రస్తుతానికి ఆ డబ్బుల్ని ఆర్టీసీకి గవర్నమెంట్ ఇస్తుంది ఒకవేళ అలా ఇవ్వడం గాని లేట్ అయితే అప్పుడు ఆర్టీసీకి ఇబ్బందిగా ఉంటుంది కొన్ని రోజులకి నష్టాలు వస్తాయి ఆ నష్టాలను తట్టుకోలేక ఆర్టీసీ ఏం చేస్తుందంటే మగవారికి టికెట్ రేట్లు పెంచుతుంది మరి ఒకరికి ఫ్రీగా ఇవ్వాలంటే ఇంకొకరి నుంచి తీసుకోవాలి కదా ఈ పథకంలో ఉన్న ఇంకొక మైనస్ ఏంటంటే ఈ పథకం పేదవారికి మాత్రమే కాదు అందరి మహిళలకి వర్తిస్తుంది అంటే డబ్బులు ఉన్న వాళ్లకి కూడా ఈ పథకం వస్తుంది అదే ఈ పథకాన్ని పేదవారికి మాత్రమే వర్తింపజేస్తే అప్పుడు గవర్నమెంట్ మీద కొంత భారం తగ్గుతుంది ఆ మిగిలిన డబ్బుల్ని ఇంకొక మంచి పనికి ఉపయోగించవచ్చు లేదా అందరికీ టికెట్ రేట్లను తగ్గించడానికి ఆ డబ్బుల్ని ఉపయోగించవచ్చు ప్రస్తుతం ఈ పథకం మిగతా రాష్ట్రాల్లో సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది చెప్పలేము ఎందుకంటే ఈ పథకాన్ని ఈ మధ్యనే స్టార్ట్ చేశారు గనుక దాని ఎఫెక్ట్ తెలియడానికి ఇంకొన్ని సంవత్సరాల టైం పడుతుంది మీకు ఒక చిన్న గొర్రెపిల్ల కథ చెబుతాను ఒకసారి ఒకచోట గొర్రెలన్నీ సమావేశమయ్యాయి అవన్నీ అక్కడ
తమ నాయకుడు ఇచ్చేసి స్పీచ్ వింటున్నాయి. ఆ స్పీచ్ ఏమని అంటే, ఈసారి ఎలక్షన్స్ లో నేను గాని గెలిస్తే మీ అందరికీ ఫ్రీగా వులెన్ స్వెట్టర్ ఇస్తానని స్పీచ్ లో చెప్పాడు. అది విన్న ఒక గొర్రెపిల్ల తన అమ్మని ఏమని అడిగిందంటే, వులెన్ స్వెట్టర్ ని ఫ్రీగా ఇస్తాను అంటున్నాడు, కానీ దాన్ని తయారు చేయడానికి అవసరమైన వుల్ ఆ నాయకుడికి ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగింది. అంటే దాని అర్థం ఆ వుల్ని ఆ గొర్రెల నుంచే తీసుకుంటారని. సో మీకు గవర్నమెంట్ ఏదైనా ఫ్రీగా ఇస్తుందంటే అది మీ నుంచే తీసుకుంటుందని అర్థం చేసుకోండి. ఫ్రీ బస్ స్కీమ్ తప్పని చెప్పడం లేదు, కానీ అది పేదవాళ్లకి మాత్రమే ఇస్తే సరిపోతుందని చెబుతున్నాను. ఏదైనా ఒక పథకం నిజమైన పేదవారికి అందుతుందంటే అప్పుడు ట్యాక్స్ పేయర్స్కి ట్యాక్స్ కట్టేటప్పుడు సంతృప్తిగా ఉంటుంది. నా ఒపీనియన్ ప్రకారం మహిళలందరికీ ఫ్రీ బస్ స్కీమ్ కరెక్ట్ కాదు. కేవలం స్టూడెంట్స్కి, వృద్ధులకి, వికలాంగులకి, పేద మహిళలకి మాత్రమే ఇస్తే బాగుంటుంది. అది కూడా బస్సు సంఖ్య పెంచి ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఇస్తే బాగుంటుంది. మిగిలిన వారికి టికెట్ రేట్స్ తగ్గిస్తే బాగుంటుంది. సో ఓట్స్ కావాలనుకున్న గవర్నమెంట్ ఈవెన్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ మెయిన్గా ఎడ్యుకేషన్ మీద, హాస్పిటల్స్ మీద ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడితే ప్రజలకి బాగా ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడితే పిల్లలు చదువుకొని ఫ్యూచర్లో ఇలాంటి పథకాల మీద ఆధారపడకుండా ఉండే స్థితికి వస్తారు. హాస్పిటల్స్ మీద గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడితే ప్రజలు ఆరోగ్యంగా ఉండి. నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్